టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ మొదటి రోజు మమ్ముత్ కలెక్షన్లతో ఊచకోత కొయ్యగా తర్వాత సాలిడ్ రికవరీని వీకెండ్ లో సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మరీ అనుకున్న రేంజ్ లో హోల్డ్ను చూపించలేకపోయినా డ్రాఫ్ట్స్ ను కంటిన్యూస్ గా సొంతం చేసుకుంటూ వచ్చిన ఈ సినిమా 6 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 160 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 249.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను దక్కించుకుంది. ఇక 7వ రోజున దసరా వీకెండ్ లో అడుగు పెట్టినా కూడా ఉన్నంతలో మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించలేకపోయిన సినిమా ఉన్నంతలో తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 5.5 కోట్ల నుండి 5.75 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే 6 కోట్లకు చేరువయ్యే అవకాశం కొంచెం మించే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కూడా ఓకే అనిపించిన సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఈ రోజు వర్కింగ్ డే ఇంపాక్ట్ వల్ల డ్రాప్స్ ను దక్కించుకుంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 7 కోట్ల రేంజ్ నుండి 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్లతో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 165 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లెక్కలను బట్టి 166 కోట్ల గ్రాస్ మార్క్ వైపు వెళ్లే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 257 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద ఫస్ట్ వీక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డుల బీభత్సాన్ని సృష్టించిన సినిమా మాస్ రచ్చ చేస్తూ అల్టిమేట్ కలెక్షన్లతో కొత్త బెంచ్ మార్క్ ను పవన్ కళ్యాణ్ కెరీర్ లో సెట్ చేసి పెడుతుందని చెప్పాలి. ఇక ఫస్ట్ వీక్ గాని టోటల్ గా ఏరియాల వారి సినిమా సాధించే కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.